కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఇక్కడ నుంచి ఏదైతే నెక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం నుంచి విద్యుత్ సౌధ వరకు వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమం చేపడతారని టీపీసీసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నుంచి చూస్తుంటే అయితే టీపీసీసీ అధ్యక్షుడు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి డిక్టేటర్షిప్, ఫ్యూడలిజం, మన్మాని నడుస్తుంది. డెమోక్రసీ లేదు. ప్రొటెస్ట్ చేయాలి అంటే కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా అయిపోయింది అంటే ఉట్టి వీళ్ళకు కండువా, టీఆర్ఎస్ కండువా పెట్టాలి. టోటల్ టీఆర్ఎస్ వర్కర్ లాగా పని చేస్తున్నారు. దాని తర్వాత కూడా కమిషనర్తో మేము రిక్వెస్ట్ చేస్తాం, 100 మందితో పోతాం, మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది ఎలక్ట్రిసిటీ మీరు హైక్ చేస్తారు. ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్లో పోతే ఈ ముఖ్యమంత్రి నేను ఏది ఎక్కువ చేయను, పబ్లిక్కి మద్దతు చేస్తా అని చెప్పినారు. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చూస్తే దానిలో డొమెస్టిక్కి 50 పైసా, దానికి వేరే కమర్షియల్కి ₹1 ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు మేము దానికి ఇన్వెస్టిగేషన్ పెడితే లోపల పోతే గవర్నమెంట్ ఏరియర్స్ 12,600 crores ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళు 4,800 crores ఇవ్వాలి. నియర్లీ 17,000 to 18,000 crore వీలే ఇవ్వాలి. సో ఆ భారంకి తప్పియడానికి పబ్లిక్ నుంచి కేసీఆర్ గుంజుకుంటున్నారు. ఫస్టే పబ్లిక్ పరేషాన్ ఉన్నది. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నవ్వాలి ఏడవాలి అర్థమవుతలేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద వీళ్ళు ధర్నా చేస్తారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్కువ చేస్తారు, హైక్ చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీది ఒకటే మాంగ్, మీరు రోల్ బ్యాక్ చేయాలి. అండ్ దాని తర్వాత సివిల్ సప్లైస్. నేను చూసుకుంటున్నట్లయితే టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేపట్టారు. దానికి పర్మిషన్ ఉంది కానీ మీకు మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? పర్మిషన్ ఎట్లా ఇస్తారు? మాకు టీఆర్ఎస్ డీజీపీ ఆఫీస్ అంటే అది ఎక్స్టెన్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్. సో మహేందర్ రెడ్డి కానీ, సివి ఆనంద్ గారు కానీ ఏది టీఆర్ఎస్ చెప్తే అది వింటున్నారు. డెమోక్రసీ లాకి ఫాలో అవుతలేదు. సో మాకు పబ్లిక్ కష్టం, పబ్లిక్ కోపం, పబ్లిక్ పరేషాని, పబ్లిక్ గురించి చెప్పాలి అంటే మాకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ పర్మిషన్ దొరకదు, హౌస్ అరెస్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువైనా లొల్లి పంచాయత్ చేస్తే నాన్ అవైలబుల్ కేసులు బుక్ అవుతాయి. కానీ ఈ ఎలక్ట్రిసిటీ రోల్ బ్యాక్ చేసేదాకా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మేము గమ్మును కూకం. అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా, మరి ఎలా చూస్తారు? ఇప్పుడు కమిషనర్ ఇచ్చిన పర్మిషన్ 100 మందికి. సో రేవంత్ రెడ్డి వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నదైతే ఏదైతే ప్రభుత్వము అని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అయితే వరిధాన్యం కొనుగోలు విషయం కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారని కావచ్చు, దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలిపితే దానికి నిరసనకు పర్మిషన్ ఇవ్వాలి తప్ప అరెస్ట్ చేసి కాంగ్రెస్ నాయకులను ఇలా అరెస్ట్ చేస్తే ముందు రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.